బాపట్ల జిల్లా పేరాల మసీదు రోడ్లో మురుగు డ్రైనేజీ నిర్మించి మురుగు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలంటూ దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ జిలానీ డిమాండ్ చేశారు. మంగళవారం పేరాల కారంచేడు గేటు వద్ద రోడ్డుపై నిలిచిన మురుగునీటి సమస్యపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిలానీ మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా కారంచేడు గేట్ టర్నింగ్ పాయింట్ లో రోడ్డుపై మురుగునీరు చేరడంతో ప్రయాణికులు స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఇక వర్షాలు పడుతున్న సమయంలో రోడ్డు చెరువులా మారుతోందని, దీనికి తోడు ఇళ్లలోకి మురుగునీరంతా చేరి ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఆరోపించారు. గత పాలకులు కాలువలు నిర్మించాలని హడావిడి చేసి వదిలేశారని, దీంతో ప్రధానంగా మురుగు పారుదలకు కాలువలు లేకపోవడంతో ఈ సమస్య ప్రజలను వేధిస్తోందని దుయ్యబట్టారు. గత ప్రభుత్వంలో అన్ని తెలిసిన విషయం, గత ప్రభుత్వం అక్రమాలే. అప్పుడు వేసిన డ్రైనేజీ కొంతవరకు వేసి సగం వేసారు, సగం వేయకుండా ఈ రోజు చూడండి ఎంత ప్రమాదం అయిపోయింది. వాటర్ అంతా ఆగిపోయి రోడ్డు మీదకి వచ్చి ఇళ్లలోకి వచ్చి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ 3వ వార్డు 4వ వార్డు ప్రజలు దీనిపైన కూడా వెంటనే దీని విషయం కూడా మనం గవర్నమెంట్ పెద్దలు మన మున్సిపల్ చైర్మన్ గారికి తెలియపరిచాము. ఆయన కూడా వెంటనే స్పందించి దాని విషయం ఆ డ్రైనేజీ కలుపుతామన్నారు. అలాగే ఈ డ్రైనేజ్ వల్ల కాదు, ప్రతి ఒక్క చీరాల నియోజకవర్గంలో అన్ని సొంగ పనులే. ఆ రోడ్డు చూసారా, మన గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు అప్పుడు గత ప్రభుత్వంలో కూడా మొత్తం చూశారు, సగం మెట్టించారు. ఇప్పుడు ప్రజాధనం ఎంత వృధా అయిపోయింది. ప్రతి ఒక్కరు రూపాయి కూడగొట్టి పన్నులు కడతామంటే ఇలా ప్రజాధనం వృధా చేయడం ఇది చాలా దారుణం. దీన్ని మా దత్తమైన పార్టీ ఖండిస్తుంది మిత్రులారా. ఎందుకంటే చేస్తే సరిగ్గా డ్రైనేజీ కలపాలి. వాటర్ లేక ఇప్పుడు ఈ వాటర్ అంతా ఎక్కడికక్కడ జామ్ అయిపోయి వర్షాకాలం నీళ్ళంతా రోడ్డు మీదకి వచ్చి చండాలంగా ఇళ్లలోకి వచ్చి వాసన వస్తున్నాయి. దీనిపై కూడా వెంటనే అధికారులు స్పందించాలి. దీనిపై కూడా మన మున్సిపల్ కమిషనర్ గారు, చైర్మన్ గారు వెంటనే స్పందించి ఈ డ్రైనేజీని ఆ లైన్లో కలిపేసి డైరెక్ట్ వాటర్ అంతా మన ఐపురపాలెం స్ట్రైట్ కాలువలో కలపడం అది పద్ధతి. ఎందుకంటే కాలువలో కలిపితే వెళ్ళిపోయింది, సముద్రంలో వెళ్ళిపోయింది వాటర్ అంతా. చూడండి వర్షం ఎలా ఉందో. డ్రైనేజీ కొంతవరకు వేశారు, కొంతవరకు క్లోజ్ చేశారు. అప్పుడు నేను గత ప్రభుత్వంలో డీఈ గారితో మాట్లాడి నేను ఇసుక పంపించేసా. ఎందుకంటే వాటర్ అంతా రోడ్డు మీదకి వస్తుందని క్లోజ్ చేయించా చాలా వరకు. ఇప్పుడు చూడండి ఈ కారంచేటి గేట్ దాకా డ్రైనేజ్ చూడండి ఎలా ఉందో. వాటర్ అంతా రోడ్డు మీదకి వచ్చేసి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ డ్రైనేజ్ కూడా అలాగే చీరాల్లో ఏ విషయం అనేది సొగమీటి మేనత్తానికి చేసిన గత ప్రభుత్వం దీన్ని మన పెద్దలు గౌరవనీయులు పేదలపాటి ప్రతినిధి మన ఎమ్మెల్యే చీరాల శాసనసభ్యులు కొండే గారు కూడా వెంటనే స్పందించి వాళ్ళ దృష్టి కూడా తీసుకెళ్లి ఆయన కూడా ఈ పూర్వపల్లి ఎక్కడున్నా వెంటనే చేయమన్నారు. అందుకే ఆ దృష్టి కూడా తీసుకెళ్లి ఈ డ్రైనేజీ వ్యవస్థని మొత్తం చీరాలు ఏం పని ఉంది. ఎందుకంటే డ్రైనేజీ ఎప్పటికప్పుడు శుభ్రపరిచి శానిటైజ్ చేస్తే వాటంతా డిస్పోజ్ అయిపోయింది, ప్రజలకు రోగాలు రాకుండా ఉంటారు. ఎందుకంటే చీరాల నియోజకవర్గంలో ఉన్న 70-80% మంది ప్రజలు పేద ప్రజలే ఉన్నారు. కాబట్టి కూలీ నాలు చేసుకునే ప్రజలు ఉన్నారు. వాళ్ళకి దానివల్ల వాళ్ళకి చాలా అభిషేకాలు రావడం, చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనిపై కూడా వెంటనే స్పందించాలి మున్సిపల్ అధికారులు, ఇటు కమిషనర్ గారు, ఇటు చైర్మన్ గారు స్పందించి ఈ డ్రైనేజ్ వ్యవస్థని మెరుగుపరిచి ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తే ప్రజలకు రోగాలు లేకుండా ఉంటాయి. మిత్రులారా, వెంటనే దీనిపై మన గౌరవనీయులు పెద్దలు పేదలపాటి తెలియదు మన కొండ గారి దృష్టి కూడా తీసుకెళ్లాలని మా దళిత పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు అందరికీ మన దళిత పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ జై